విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘటనపై భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన దురదృష్టకరం. ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా వేడి చేసిన లిక్విడ్ను పెద్ద బకెట్ ద్వారా మిషనరీస్కి తరలించే సమయంలో ఈ ఘటన జరిగింది. దురదృష్టవశాత్తు మిషన్ దగ్గర ఉన్న 8 మంది కార్మికులు మృతి చెందారు. పక్క మిషన్ దగ్గర ఉన్న మరో 6 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వారిని విశాఖలోని కిమ్స్ 7 హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నామని తెలియజేశారు. క్షతగాత్రుల కోసం ఎయిర్లైన్స్ అంబులెన్స్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, తాను హుటాహుటిన విశాఖ బయలుదేరి వెళ్తున్నానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా అర్ధరాత్రికి విశాఖ చేరుకుంటారని వెల్లడించారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఏదైతే ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా ఏదైతే వేడి చేసినటువంటి ద్రవం, ఏదైతే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ల్యాడిల్ ద్వారా, అంటే ఒక పెద్ద బకెట్ ద్వారా ఏదైతే మిషన్ దగ్గరికి తరలించుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే అది బ్లాస్ట్ అయిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రమాదానికి మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా రేపు ఎల్లుండిలో మేము తెలుసుకుంటాం అనేటువంటి విషయం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ ల్యాడిల్ వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికి తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక 3 7 హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి 3 కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదనేటువంటి సమాచారం తెలిసింది. అదేవిధంగా 7 హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులు కూడా ఒకరి పరిస్థితి సేఫ్గా ఉన్నారు, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నది అనేటువంటి సమాచారం. అయితే మొత్తం 6లో 4కి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి సమాచారం జిల్లా అధికారి, కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా అక్కడ వారికి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదన్నా అవసరమైతే కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా వేరే చోటకి ప్రయత్నించాలి, అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి సమయంలో మనంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.